అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 ఉగాది పంచాంగం ప్రకారం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కానివ్వండి లేదా సంతాన యోగం విషయంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. అందరికీ కూడా మిథున రాశి ప్రేక్షకులకు కావచ్చును, మన ఛానల్ తరపున అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. అయితే ఒక మాట ఇక్కడ మీరు అడిగినటువంటి మిథున రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారు అనగానే ఎంతో గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు, అదేవిధంగా తెలివితేటలు, న్యాక్ అధికంగా ఉంటుంది. ఇలాంటి మిథున రాశి వారు ప్రెస్ రిలేటెడ్, అదేవిధంగా సిఏ చార్టెడ్ అకౌంట్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్, మీడియా రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా ఇలాంటి దాంట్లో మంచి పట్టు ఉంటుంది. అయితే మిథున రాశి వారు ఎప్పుడైనా కూడా వీరు జన్మించిన చోట బాగుపడలేరు. అంటే వీరు ఇప్పుడు ఒక ప్లేస్లో పుట్టారనుకుందాం. ఆ ప్లేస్ను వీడి దూరం వెళ్ళి బ్రతికితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. అది గమనించుకోండి ఖచ్చితంగా కూడా. మిథున రాశి వారు ఎప్పుడైనా కూడా క, కి, కు, కే, కో అక్షరాలు కలిగినటువంటి పేర్లు, అంటే మొదటి అక్షరం పేర్లలో మొదటి అక్షరం కలిగినటువంటి ప్రాంతాలు, ఉదాహరణకు కోకాపేట. ఇప్పుడు అదేవిధంగా ఇట్లా ఈ ప్లేసులలో వీరుంటే అధికంగా భవిష్యత్తు వీరికి డబ్బు నిల్వ ఉంటుంది. ఇది పెద్ద టాప్ సీక్రెట్, ఎవ్వరు చెప్పరు, నేను చెప్తున్నాయినరా. కా, కి, కూకే. మరి ఈ కాకి, కూకే, కోటేశ్వరు, కుమారి ఈ పేర్లతో ఉండేటువంటి వారికి 2020 ఆగస్టు నుండి 2022, 23 వరకు కూడా అసలు ఓడలు బండ్లు ఓడలు అయిపోయినాయి వీరి పరిస్థితి. 1, 2 అని కాదు, సొంత కొడుకే మోసం చేయడం, సొంత కూతురు కులాంతర వివాహం చేసుకోవడం, అదేవిధంగా సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మోసాలు చేయడాలు, భూ సంబంధిత విషయాలలో మనకు మోసం కలిగించే సందర్భాలు క్రియేట్ చేయడాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కోర్టుకు సంబంధించిన ఇష్యూస్కు వెళ్ళడాలు, ఇది సద్దుమణుగుతుంది అనుకున్నది కాస్త కోర్టు దాకా వెళ్ళడాలు, ఇలాంటివి ఎన్నో కూడా ఫేస్ చేశారు. అసలు 1, 2 కాదు, కొందరైతే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు ఖచ్చితంగా. సో ఇలాంటి మిథున రాశి వారి బిజినెస్ మొత్తం డల్, జీరో అయిపోయిన స్టేటస్. వీరు రేపు డబ్బులు ఇస్తాను అని చిటికేసి చెప్పినంతే తప్పకుండా డబ్బులు ఇచ్చేస్తారు వీరు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేని సందర్భాలు, టెన్షన్, బీపీ పెరగడాలు, లో బీపీ, హై బీపీ అవడాలు కావచ్చును, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. మరి 2025లో ఒక్క పని 24 ఎండింగ్ నుండి 2025లో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిన వాళ్ళు కొందరుంటే, కొందరు ఉన్న ఇంటిని అమ్ముకోవడాలు, కొందరు ఉన్న జాగను కాస్త ల్యాండ్ను కాస్త అమ్ముకోవడాలు, పెద్ద మొత్తంలో లాస్ రావడాలు, ఇలా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. 2025లో ఈగో ఫీలింగ్ మూలకంగా వీళ్లకు ఈగో పెరిగింది 2025లో. అదేవిధంగా వెయిట్ కూడా పెరిగారు మిథున రాశి వారు 2025లో. మరి ఈ ఈగో ఫీలింగ్ మూలకంగా భార్యాభర్తలలో గొడవలు,
దూరం అవ్వడాలు, పిల్లలలో మంచి అభివృద్ధి ఉండడాలు, 2025లో సంతానం కలగడాలు, 2025లో కన్సీవ్ అవ్వడాలు, అదేవిధంగా బిజినెస్ అద్భుతంగా సాగడము. మరి 2025 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి పార్ట్నర్షిప్లో గొడవలు, ఆఫ్టర్ దసరా తర్వాత నుండి విపరీతమైన గొడవలు కానీ పార్ట్నర్షిప్లో ఉండేటువంటిది, ఈ బిజినెస్ తీసేసి వేరే వెళ్ళిపోదామని కానీ, పని చేసేది వీళ్ళను వాడుకునే పరిస్థితి. 4 ఉన్నారు, 5 ఉన్నారు, నలుగురికి 4 వేరే బిజినెస్లు ఉన్నాయి, ఇతనికి ఒకటే బిజినెస్ ఉంది. పాత ఇతను ఒక్కడే దాని మీద కష్టపడడం, వీళ్ళేమో గాలికి తిరిగి డబ్బులు తీసుకొని పోవడాలు. ఇతనికే అనిపిస్తుంది అందరి పని నేను చేసుడైంది అన్నట్టుగా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి మిథున రాశి వారు అత్యంత ఉన్నతమైనటువంటి స్టేటస్కు వెళ్ళబోతున్నారు శ్రీ పరాభావనామ సంవత్సరంలో. పడ్డ బాధలకు విముక్తి కలగబోతూ ఉన్నది. ఎప్పటి నుంచి అంటే మనకు జూన్ జూలై తర్వాత నుండి, మ్యాక్సిమం జూన్ జూలై దాకా వెయిట్ చేయాలి. జూన్ 17-18వ తారీఖు మధ్యలో రాహువు తన నక్షత్రాన్ని మారుస్తున్నాడు. మార్చిన తర్వాత నుండి వీరికి ఎక్సలెంట్గా యోగం ఏర్పడుతుంది. 1 సంవత్సరంన్నర పాటుగా పట్టిందల్లా బంగారమే, నక్కతో కొందొక్కిన వారా అన్నట్టుగా ఉంటుంది. ఇక వీరికి వస్తువులు కొనడం, బంగారం కొనడం, వాహనాలు కొనడం, ప్రాపర్టీస్ కొనడాలు, డబ్బులు కలిసి రావడాలు, నిల్వధనం పెరగడాలు, ఇవన్నీ ఉంటవి. రాసి పెట్టుకోండి, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ నేను చెప్పింది జరిగితే మరి ఏం గిఫ్ట్ ఇస్తారో చూడండి, అంతే. సో ఈ విధంగా ఉండబోతూ ఉన్నది కనుక వివాహం కాని వారికి వివాహము, రావాల్సిన ధనం రావడాలు 2 సంవత్సరాలు అయితే సూపర్. ఈ 2 సంవత్సరాలలో చెప్పలేము 20 లక్షలు సంపాదించవచ్చును, వారి స్టేటస్ బట్టి 2 కోట్లు సంపాదించవచ్చును, 20 కోట్లు సంపాదించవచ్చును, వారి స్టేటస్ బట్టి. ఇది మాత్రం సత్యము. ఆర్థిక పరంగా వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది జూన్ జూలై సూపర్ దాకా. సూపర్ సూపర్. నిల్వ ధనం పెరగబోతుంది, లిక్విడ్ క్యాష్ కనబడుతుంది. 1 లక్ష కనబడంగానే చెయ్యి గులగుల పెట్టి మళ్ళీ ఈ 1 లక్ష తీసుకుపోయి ఎక్కువ పెట్టకండి. ఈ 1 లక్షను కాపాడండి. ఈ 1 లక్ష ఇంకో 1 లక్షని చేస్తుంది. అవును, కరెక్ట్. ఈ 1 లక్ష ఏదో రకంగా చేస్తుంది. అది గుడ్ల పెడుతుందా అని కాదు, ఆ బలం మీకు ఒక బలం వస్తుంది. ఇప్పుడు ఈ నెల 70,000, 45,000 ఈఎంఐలు ఉన్నాయి. ఎంత మిగులుతాయి? ఇంకా మీకో 20,000 30,000 మిగిలినాయి. ఈ 30,000లో ఇంటికి రాయి, వంట సామాన్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళకు అన్ని పోని ఎన్ని మిగులుతాయి? జనరల్గా 5,000 10,000 మిగులుతాయి. ఈ 5,000 10,000లో నెలంతా మీరు బ్రతకాలి, మళ్ళీ జీతం ఫస్ట్కి వస్తుంది. దీనికంటే 1 లక్ష బిఫోర్ ఉన్నాయనుకో, లైట్. అర్థమైందా ప్లాన్? అట్లా మీరు మీ జీవితాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అది గమనించుకోండి అందరూ. ఆరోగ్యపరంగా గురుగారు ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఫైన్ అంటే ఫైన్. ఒకవేళ మనం చెప్పింది గోచారం, ఇది 100కు 20%, 20 కాదు 35% చెప్తాను నేను. పాస్ మార్కులు ఇవి. ఎప్పుడైతే వారి జన్మ జాతకము, వారి లైక్ వారు పుట్టిన సమయము ఏదైతే ఉంటుందో, లగ్నం ఏదైతే ఉంటుందో, అప్పుడు వారి క్యారెక్టరు, వారి బిహేవియరు, వారి మనస్సు మొత్తం స్కాన్ అయిపోతుంది. బాడీ కంప్లీట్గా వారి బ్లడ్ గ్రూప్తో సహా చెప్పేస్తారు. కనుక వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నాకు ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. క్లియర్ కట్గా నా ముందు కూర్చుంటే చాలు. ఓపెన్ ఛాలెంజ్. కనుక నన్ను కలవక ముందు కలిసిన తర్వాతనే రాసి పెట్టుకోవచ్చు డైరీలో 100%. ఖచ్చితంగా గురుగారు సినీ రంగం వాళ్ళకి, ఇంకా మరియు ఈ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? చాలా బాగున్నది. సినీ రంగంలో ఉండేటువంటి వారికి 2022, 21, 2020 పేర్లు తీసుకోండి. కా, కి, కు, కే అక్షరాలు. నేను వీరు అని నేను చెప్పను. ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ ఏర్పడడం కానీ, ఈ టైంలో మాట వల్ల ఇబ్బందులు కానీ, ఈ టైంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో పెద్ద మొత్తంలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. విదేశీ ప్రయాణంగా బాగుంది, వెళ్ళొచ్చును.
గురుగారు ఏదైనా పరిహారం ఉంటే చెప్తారా? వీరికి పరిహారం అవసరమే లేదు, హుహు. కానీ హ్మ్. చేసుకోవాలి. ఎందుకంటే బాగున్నది, అవునవును. బాగున్నది అన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోగలగాలి. హ్మ్. ఇదే పరిహారం. అవును. కాపాడుకోగలగాలి ఎట్లా? ఇప్పుడు ఒక గురువు మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఎదురుగా వెళ్తాం, తీసుకొని వస్తాం, కూర్చొని పెడతాం, మళ్ళీ పంపించే వరకు హ్మ్. గుమ్మం బయట దాకా వెళ్ళి సాగనంపుతాం. అవును. ఆ మర్యాదపూర్వకమైనటువంటి భావం మన లోపల ఉండాలి. మనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, మనకు ఎవరైతే సహాయం చేశారో, మనం ఈ స్థాయిలో ఎవరి మూలకంగా ఉన్నామో, నీ కష్టం ఉంటుంది, ఉండదని కాదు, కానీ మూలం నిన్ను ఇక్కడ నిలబడడానికి ఎవరైతే ఉన్నారో వారిని అనునిత్యం మనం మనసులో స్మరించుకోవాలి. వారు బాగుండాలి అని చెప్పి కోరుకోవాలి. వారు ఒకవేళ మీకు తారసపడితే ఏదైనా గిఫ్ట్, ఒక వాచ్ కానీ, స్వీట్ బాక్స్ కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా స్వీట్స్ కానీ, వాళ్ళకి ఏమైనా బట్టలు కానీ, ఇదే హ్మ్. పరిహారం. ఇవెవ్వరూ లేరు మాకు, మీకు చదువు చెప్పిన సారున్నా, బ్రాహ్మణులున్నా, లేని వారున్నా, ఏవైనా సహాయం చేయండి. ఖచ్చితంగా. ఆ కృతజ్ఞత భావాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే హ్మ్. లక్ష ఉన్నది, 1000 మనము ఖర్చు పెడితే ఈ ఖర్చు పెట్టిన 1000తోని ఈ 1,00,000 2,00,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును. డబ్బులు అవి అవైతాయి. అవును అది ఇది గురుగారు. సత్యము. అట్లా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.